వెల్కమ్ టు వేద టీవీ వెల్త్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే చాలా మంది పిల్లల దగ్గర నుంచి లేదా పెద్దవాళ్ళ దాకా రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చూసుకుంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా తగ్గిపోతుంది. అసలు ఈ తగ్గటానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎక్కువ శాతం స్వయంకృత అపరాధం. క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఎక్కువ శాతం స్వయంకృత అపరాధం అంటే తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు. ఇందులో కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాట్లు పిల్లల బంగారు భవిష్యత్తును స్పాయిల్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రెండు విషయాలు చెప్పేసేసి ఆ వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి మంచి టిప్స్ కూడా చెప్తాను చూడండి. ఓకే సార్. యాక్చువల్గా స్త్రీ మరి బాలింతగా అయిన తర్వాత అంటే శిశువును కన్న తర్వాత మాతృస్తన్యము పిల్లలకి అమృతంతో సమానం. అంటే ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. దాన్ని మించినటువంటి వ్యాక్సిన్ ప్రపంచంలో లేదు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా గంటాపటంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజుల్లో డెలివరీ అయిన తర్వాత ఎంతమంది తల్లులు తమ పిల్లలకి తమ స్తన్యాన్ని ఇస్తున్నారు? ఇది ప్రశ్నార్థకం. దీనికి 1,00,000 కారణాలు. కాబట్టి మరి కొంతమందికి వాళ్ళ దురదృష్టవశాత్తు మరి తల్లి దురదృష్టం కావచ్చు, పిల్లల దురదృష్టం కావచ్చు, తల్లిపాలు నేర్చుకోలేనటువంటి పిల్లలకు తప్పని పరిస్థితుల్లో పోతపాలు కానీ మరొక పాలు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా తల్లిపాలు చాలా చాలా ముఖ్యమ్మా. సో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ తల్లిపాలు పిల్లలకి మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు అన్ని రోజులు ఇవ్వాలి. అక్కడ కూడా మనకు గుర్తు ఏంటంటే పిల్లలకి పళ్ళు వచ్చేటువంటి వయస్సు ఉన్నప్పుడు పళ్ళు వచ్చేటువంటి స్థాయి వరకు కూడా తల్లిపాలు ఇవ్వచ్చు. అంటే పళ్ళు వస్తున్నాయంటే పాలు మానేసేయండి అని చెప్పేసి కొండ గుర్తు, ప్రకృతి మనకు చెప్తుంది అన్నీ. సో అలాంటప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే తల్లిపాలు ఇస్తూ కూడా మరి ఇతర ఘన పదార్థాలు అలవాటు చేయాలి. సో పళ్ళు మొదలయ్యాయంటే ఘన పదార్థాలు మొదలు పెట్టండి మీ పిల్లలకు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లో గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలు కూడా ఏం తెలియజేస్తున్నాయంటే గట్ బ్యాక్టీరియా మరి చిన్నప్పటి నుంచే విపరీతంగా అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అలాంటి వాళ్లకు పెద్ద పెద్ద జబ్బులు కానీ ప్రమాదకరమైన జబ్బులు కానీ రాకుండా ఉంటాయి. నిండు నేళ్ళు ఆరోగ్యవంతంగా చక్కటి జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పేసి కూడా పరిశోధన ద్వారా నిరూపితమైంది. కాబట్టి ఎప్పుడైతే తల్లిపాలు తాగేటువంటి పిల్లలకి గట్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుందో అప్పుడు వాళ్ళకి ఎలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగిపోతుంది అనమాట. అలా కాకుండా పోతపాలు తాగేటువంటి పిల్లలు కానీ ఇలాంటి పిల్లల్లోనే చిన్న వయస్సు నుంచే మరి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది నంబర్ 1. రెండవది ఘన పదార్థాలు తీసుకోవాల్సినటువంటి వయస్సు మొదలైనప్పుడు అంటే పళ్ళు రావడం మొదలైనప్పుడు ఇచ్చేటువంటి ఘన పదార్థాలు కూడా సక్రమైనటువంటి పద్ధతిలో పోషకాలతో కూడినటువంటి ఘన పదార్థాలు ఇవ్వాలి. కానీ బిస్కెట్లు పొడి చేసి పాలు కలిపి ఇవ్వడం కానీ లేకపోతే ఏదో బ్రెడ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదండి. సో మైదా పిండి, తర్వాత ఈ పాలిష్ పెట్టినటువంటి గోధుమ పిండితో తయారు చేసినటువంటివి, ఈ ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా పోషకభరితమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అదేవిధంగా సులువుగా జీర్ణమయ్యేటువంటి ఆహారం ఇవ్వాలి. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలనే మరి పిల్లలకు ఉపయోగపడే రీతిలో, పిల్లలు సులువుగా జీర్ణం చేసుకునేటువంటి రీతిలో ఆ యొక్క ఆహార పదార్థాలను అంటే మిల్లెట్స్ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా పిల్లలు ఈజీగా జీర్ణం చేసుకునేటువంటి పద్ధతిలో ఆహార పదార్థాలను తయారు చేసి ఇవ్వడం వల్ల వాటి వల్ల కూడా పరోక్షంగా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల బంగారు భవిష్యత్తుని పెద్దలు ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఇది కూడా గమనించాలి. మరి మూడవది ఏంటంటే తల్లులకు నేను చెప్పవలసిన విషయము, ముఖ్యంగా గర్భవతులు వీలైనంత వరకు వైద్యుల సలహా తూచ తప్పకుండా పాటించడం వల్ల, వైద్యులు చెప్పినటువంటి విధి విధానాలు పాటించడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. నార్మల్ డెలివరీ అయినటువంటి స్త్రీలలో కూడా మరి గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగేసేసి మంచి ఆరోగ్యం వాళ్ళ సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ యొక్క ప్రభావంతో మరి ఆ యొక్క తల్లులకు జన్మించిన పిల్లలకు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నార్మల్ డెలివరీకే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది. సరే, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. ఈ మధ్య కాలంలో మరి వివిధ రకాల కారణాల రీత్యా చిన్న చిన్న వాటికే జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్క పూట వర్షానికి తడుస్తే వెంటనే జలుబు చేయడము, దగ్గు రావడము, లేకపోతే కొంచెం వాతావరణం మారినా కొంచెం అనారోగ్యం లక్షణాలు, ఆహారం మారినా కొన్ని అనారోగ్య లక్షణాలు, లేకపోతే ఏదైనా నీరు ఏదన్నా మారినా కొన్ని అనారోగ్య లక్షణాలు. ఈ విధంగా ఇంత సెన్సిటివ్గా మన బాడీస్ తయారైపోయాయి అనమాట. దీనికి అంతటి కారణం ఏమంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం. ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనే అనేక జబ్బులు అంటే జీవన శైలికి సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి
క్రిముల వల్ల కూడా కొన్ని జబ్బులు వస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు. ఇలాంటి జబ్బులన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనే వస్తున్నాయి. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. చూడండి, ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల బ్యాక్ మన చరిత్రను, ఆరోగ్య చరిత్రను గమనించినట్లయితే ఆ రోజుల్లో ఈ టైఫాయిడ్ ఇలాంటి జబ్బులు, అంటే బ్యాక్టీరియాలో వచ్చేటువంటి జబ్బులు ఎక్కువగా వచ్చేవి. క్రమక్రమంగా టైఫాయిడ్ జ్వరాలు చాలా వరకు తగ్గిపోయాయి. అక్కడ అడపదడప కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ క్రమక్రమంగా వైరస్ లో విజృంభణ పెరిగిపోయింది. మీరు కోవిడ్ ఆలోచన చేయండి, చికెన్ గన్నా గురించి చూడండి, స్వైన్ ఫ్లూ తీసుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి జబ్బులు కూడా వైరస్ వల్ల. ఇప్పుడు వర్షాకాలంలో వర్షానికి తడిసేసరికి కానీ, కాల ప్రభావం చేత కానీ, అనేక రకాలైనటువంటి ఈ యొక్క వైరస్ల యొక్క ప్రభావం చేత మరి ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. కొన్ని జబ్బులకు ఇంకా పేర్లు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. కొన్ని జబ్బులకు పేర్లు పెట్టాడు. పేర్లు తెలియనటువంటి అనేక రకాలైన జబ్బులు కూడా వైరస్ వల్ల వస్తున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి. ఉదాహరణకి ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారనుకోండి. 4 సభ్యులు ఇంట్లో ఒకటే రకమైన ఆహారం తీసుకుంటుంటారు, ఇంచుమించు ఒకే సమయానికి రెస్ట్ తీసుకుంటుంటారు, ఒకే వాతావరణంలో ఉంటారు. 4 సభ్యులు ఒక సరదా కోసము, లేకపోతే మరొక పని మీదనో, షాపింగ్ కోసమో, ఇంకోటో బయటికి వెళ్ళారనుకోండి. వర్షం పడుతుంది. వర్షం చెప్పిరాదు కదండి. సో 4 తడుస్తారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు తడిసిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ 4 సభ్యుల్లో 2 సభ్యులకి 3 రోజులు 4 రోజులకే జలుబు చేయడం కానీ, తలనొప్పి రావడం కానీ, జ్వరం రావడం కానీ, దగ్గు రావడం కానీ జరుగుతుంది. మిగతా 2 బాగుంటారు. కొన్నాళ్ళకి 3వ వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే రాదు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ 3వ వ్యక్తికి, 4వ వ్యక్తికి అసలు రాదు. మరి ఒకే రకమైన ఆహారం తీసుకుంటూ, ఒకే వాతావరణం ఉంటూ, ఒకే విధమైన పద్ధతి అవలంబిస్తూ మరి బయటికి పోయినప్పుడు వర్షపు నీళ్లు పడడం చేత వీళ్ళకి జబ్బులు వచ్చాయంటే కారణం ఏంటంటే మరి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు త్వరగా జబ్బు వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కాస్త మెరుగున్నటువంటి వాళ్ళలో ఈ జబ్బులు లేటుగా వస్తున్నాయి. మరి వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళలో మరి ఇలాంటి వర్షంలో గంట సేపు 2 గంటలు నాన్నప్పటికీ ఏం కావడం. సో దీనికి అంతటి కూడా రెసిస్టెన్స్ పవర్, దీన్ని వ్యాధి నిరోధక శక్తి అనే పేరుతో, ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి, రెసిస్టెన్స్ పవర్ అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఏది ఏమైనప్పటికీ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం వల్ల ఇలాంటి క్రిముల వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి, అదేవిధంగా జీవనశైలికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ అథవా వచ్చినప్పటికీ ప్రాణాపాయంగా ప్రాణాలను కోల్పోయేటట్టు చేసేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సమస్య తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు కూడా వ్యాధి నిరోధక శక్తి మనకు చాలా ఉపయోగపడుతుంది. సార్, చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అని చెప్పేసి యాడ్స్ చూసో లేకుంటే ఓన్గానో ఎవరైనా చెప్పారనో చెప్పేసి అన్ని రెమెడీస్ తయారు చేసేసి పిల్లలకి ఇస్తూ ఉంటారు. అవేమో ఆ పిల్లలకి సెట్ అవ్వు, మళ్ళీ దానికి తగ్గట్టు వాళ్ళకి ఇంకా అవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఫీవర్స్ కానీ లేదా కోల్డ్ కానీ ఎక్కువైపోతూ ఉంటుంది. అసలు ఇవన్నీ తగ్గటానికి ఇంట్లోనే మనం స్వయంగా చేసేటానికి ఏదైనా చిట్కాలు ఉన్నాయా సార్? 100 గ్రాములు ఉసిరిక పొడి తీసుకోవాలండి. మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఉసిరిక పెచ్చులను ఎండించి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్నే ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఉసిరిక పొడి 100 గ్రాములు తీసుకోవాలి. అందులో 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం అందులో కలిపేసేయాలి. ఈ అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో 100 గ్రాములు ఉసిరిక పొడిలో 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం కలపాలి. అదేవిధంగా 100 గ్రాములు స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది, లేని పక్షంలో గేదె నెయ్యి అని వాడుకోవచ్చు. కాబట్టి కల్తీ లేనటువంటి నెయ్యి చాలా అవసరం. 100 గ్రాముల నెయ్యి కలిపేసేయాలి. తగినంత తేనె కూడా అందులో కలిపేసేయాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చిన్న వయసు వాళ్ళైతే 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. పెద్ద వయసు వాళ్ళైతే రోజు ఉదయం పరిగెడపన కానీ, రాత్రి పడుకునేటప్పుడు కానీ 1 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి కాస్త పాలు కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తాగుతున్నారు. ఈ విధంగా సంవత్సరంలో కనీసం 40 రోజులు ఈ రెగ్యులర్గా ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఇంచుమించు దాని యొక్క ప్రభావం సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం వ్యాధి నిరోధక శక్తికి ప్రభావం చేత సంవత్సరం అంతా కూడా మనం ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదండి, ఈరోజు మనం అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.